అందరికీ నమస్కారం. 2024వ సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది పండుగ తర్వాత నుంచి ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మీరు గానీ మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు చాలా సపోర్టివ్గా ఇంకా ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనక శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఖచ్చితంగా 12 రాసుల వారికి ప్రత్యేకమైన పరిహారాలు ఇంకా పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మరి మొదటగా ద్వాదశ రాసులలో మొదటి రాశి మేషరాశి. అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృతికా నక్షత్రంతో జన్మించిన వారు ఖచ్చితంగా వారు మేషరాశి కిందకు వస్తారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మేషరాశి వారికి గురు శని బలం అధికంగా ఉండడం వల్ల అనుకూలమైన ఫలితాలను పొందుకోబోతున్నారు. అంతేకాకుండా వీరు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఆదాయం చాలా బాగుంటుంది. ఆలోచన విధానం అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రారంభంలో కొంత అసంతృప్తిగా ఉన్నా కూడా ఆ తర్వాత మీకు దక్కేటటువంటి పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ద్వాదశ రాశులలో తదుపరి రాశి వృషభ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల కింద జన్మించిన వారు ఈ రాశి కిందకి వస్తారు. శ్రీ క్రోధి నామ సంవత్సరం వృషభ రాశి వారికి అంతా కూడా బానే ఉంటుంది. శని, గురు గ్రహాలు అనుకూల స్థానంలో ఉండడం వల్ల మీకు మంచి అనుకూలమైన సమయంగా కనిపిస్తుంది. మీరు చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో అవి సక్సెస్ఫుల్ గా పూర్తవడం జరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఈ 2024లో వైవాహిక జీవితాన్ని ప్రారంభిస్తున్నట్లయితే అందులో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఆ తర్వాత మీ జీవితం అంతా సాఫీగా సాగిపోతుంది. ఇక స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉన్నత పదవులు పొందుకుంటారు. అయితే కొన్ని ఆకస్మిక నిర్ణయాల వల్ల నష్టపోవడం జరుగుతుంది. ఈ సమయంలోనే మీరు కాస్త ఓపికగా ఉండాలి. అపనిందలు, అపవాదులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాహన ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు ఎన్నుకున్నటువంటి ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ద్వాదశ రాశులలో తదుపరి రాశి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల కింద జన్మించిన వారు ఈ మిథున రాశి కిందకు వస్తారు. మిథున రాశి వారికి గతేడాది కన్నా క్రోధినామ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. గురుడు, శని, రాహువులు మంచి స్థానంలో ఉండడం వల్ల వీరు చేపట్టినటువంటి వృత్తి వ్యాపారాలలో చాలా వరకు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీ తెలివితేటలతో ఎంతటి వారినైనా మెప్పించగలరు. ఆరోగ్యము బాగుంటుంది. అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతారు. సమాజంలో మీకంటూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ద్వాదశ రాశులలో తదుపరి రాశి కర్కాటక రాశి. శ్రీ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి అష్టమ శని వల్ల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. అయితే గురుడు శుభస్థానంలో ఉండడం వల్ల కష్టాన్ని ఎదుర్కొని తీసుకువెళ్లే ధైర్యం మీ సొంతమవుతుంది. అన్ని రంగాల వారు వృద్ధిలోకి వస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. వైవాహిక గురుడు శుభస్థానంలో ఉన్నందువల్ల మీకు ఎంత కష్టమైనా పనులైనా సరే సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు. ఇక తర్వాత రాశి సింహరాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరం 1వ పాదం కింద జన్మించిన వారు సింహరాశి కిందకు వస్తారు. సింహరాశి వారికి ఏడాది మనోబలమే కాని గ్రహబలం అంతగా లేదు. అష్టమంలో రాహువు, దశమంలో గురువు మిమ్మల్ని అష్ట కష్టాల పాలు చేస్తారు. ఏ పని ప్రారంభించినా పోరాటం చేస్తే గాని ఫలితం సాధించలేరు. అనారోగ్య సమస్యలు ఉంటాయి. అనవసరమైన వివాదాలు వెంటాడుతూ ఉంటాయి. ఆదాయం బాగానే ఉన్నా మనశ్శాంతి ఉండదు. మీ తెలివితేటలు, ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఇక తర్వాత రాశి కన్యా రాశి. ఉత్తర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల కింద జన్మించిన వారు ఈ కన్యా రాశి కిందకు వస్తారు. ఈ రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం మిశ్రమ ఫలితాలను అందిస్తోంది. బయటకు గంభీరంగా కనిపిస్తారు గాని లోపల వీరిని భయం వెంటాడుతూ ఉంటుంది. ఎలాంటి తప్పు చేయకపోయినా మాటలు పడతారు. డబ్బు సమయానికి చేతికి అందదు. సొంత పనుల కన్నా ఇతరుల పనులపైనే ఎక్కువగా శ్రద్ధ పెడతారు. మీ నుంచి ఉపకారం పొందిన వారే మీకు కీడు చేస్తారు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తలుగా ఖర్చులను పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక తదుపరి రాశి తులారాశి.
చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాల కింద జన్మించిన వారు తులారాశి కిందకు వస్తారు. తులారాశి వారికి ఈ ఏడాది దైవబలం కలిసొస్తుంది. ఏ పని అనుకున్నా చక్కగా పూర్తి చేసేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆదాయం పెరుగుతుంది. స్థిరాస్తులు వృద్ధి చేస్తారు. అవమానాలు, అపనిందలు ఎదురైనా కూడా వాటిని అధిగమించి ముందుకు దూసుకువెళ్తారు. 8వ స్థానంలో గురుడి సంచారం వల్ల కుటుంబంలో ఒత్తిడి పెరుగుతుంది. ఇక తర్వాత రాశి వృశ్చిక రాశి. విశాఖ 4 పాదాలు, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల కింద జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకు వస్తారు. అయితే ఈ రాశిలో జన్మించిన వారు ఖచ్చితంగా గడిచిన ఏడాది కన్నా శ్రీ క్రోధినామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి విపరీతంగా అనుకూలమైన ఫలితాలను కలిగిస్తుంది. 7వ స్థానంలో ఉన్న గురుడు మిమ్మల్ని వృత్తి వ్యాపారాల్లో మంచి స్థానంలో నిలబెడతాడు. గతేడాది ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి చాలా రిలీఫ్ ఉంటుంది. ఏళ్లున్నటి శని ఇంకా ఉన్నప్పటికీ ఆ ప్రభావం పెద్దగా ఉండదు. మానసిక ధైర్యం మిమ్మల్ని ఉన్నతంగా నిలబెడుతుంది. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు వస్తాయి, కానీ అవే సర్దుకుంటాయి. కాగా ఈ సమయంలో మీరు శనిదేవుడికి తైలాభిషేకం చేయడం వల్ల మీపై శని గ్రహ దోషం అనేది తగ్గుతుంది. ఇక తర్వాత రాశి ధనస్సు రాశి. మూల నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4, ఉత్తరాషాఢ 1వ పాదం కింద జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. ఈ రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం మంచి ఫలితాలను ఇస్తుంది. ఆదాయం బాగుంటుంది, కానీ ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. బంధుమిత్రుల్లో ఆదరణ పెరుగుతుంది. మీ వ్యవహారాల కన్నా ఇతరుల విషయాలపై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. కొన్ని సమస్యలు వెంటాడినా గురుబలం వల్ల ఆఖరి నిమిషంలో బయటపడతారు. ఇక తర్వాత రాశి మకర రాశి. ఉత్తరాషాఢ 2-3-4 పాదాలు, శ్రవణం 1-2-3-4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాల కింద జన్మించిన వారు ఈ రాశి కిందకు వస్తారు. మకర రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం నుంచి మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఏ పనినైనా జాగ్రత్తగా ఆలోచించి చేస్తారు. మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆదాయంతో పాటు ఖర్చు కూడా పెరుగుతుంది. స్థిరాస్తులు వృద్ధి చేస్తారు. ప్రయాణం సమయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. ఇక తర్వాత రాశి కుంభరాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాల కింద జన్మించిన వారు కుంభరాశికి వస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో సెప్టెంబర్ వరకు అన్ని విధాలా కలిసొస్తుంది. కష్టమైన పనులైనా పూర్తి చేస్తారు. ఆదాయం బాగుంటుంది. సెప్టెంబర్ నుంచి మాత్రం చికాకులు, అనారోగ్య సమస్యలు, ఏదో తెలియని భయం, ఏం మాట్లాడినా వివాదాలు, పనిలో అడ్డంకులు మొదలవుతాయి. అయితే కష్టానికి తగిన ప్రతిఫలాన్ని కూడా పొందలేరు. ఇక ద్వాదశ రాశులలో చివరి రాశి మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాల కింద జన్మించిన వారు మీనరాశి కిందకు వస్తారు. మీనరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఏలినాటి శని ఉన్న గురుబలం మంచి ఫలితాలని అందిస్తోంది. స్త్రీ మూలకంగా మీ జీవితంలో వెలుగులోకి వస్తుంది. ఏడాది ఆరంభంలో సమస్యలున్నా ద్వితీయార్థం బాగుంటుంది. పట్టుదలతో అనుకున్న కార్యాలు సాధిస్తారు. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. కాబట్టి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఈ ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు విన్నారు కదండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.